శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు ఈ రాశిలో ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు కూడా 14, గౌరవం 6, అవమానం 1గా గోచరిస్తుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు యోగకారకుడైనటువంటి గురుడు వృషభంలో ఉండటం, శని జన్మంలో ఉండడం చేత మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగిస్తాయి. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేస్తారు. సెప్టెంబర్ నుండి మాత్రం అగ్ని భయం, దొంగల వల్ల భయం, వృధాగా శ్రమ పడటం, ప్రయాణాలందు కష్టాలు, నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. దైవ జ్ఞానం చేసేది, నామజపం, వ్రతంచే కొంతవరకు మిమ్మల్ని కష్టాల నుంచి తప్పిస్తాయి. అలాగే పరిణితి చెందినటువంటి మీ జీవితం ధన్యతను పొందుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పటుత్వం దిగజారిపోతుంది, ధాతు బలం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అలాగే ఎచ్చటకు వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలలో లోటు ఉండదు. కానీ ప్రతి పనిలో లాభదాయకం కనిపించినప్పటికీ కూడా పడే బాధలు ఎవరికీ తెలియకుండా మీకు మాత్రమే ఆ బాధ, ఆ కార్యం వలన కానీ అక్కడ జరిగేటువంటి పని వలన కానీ మీకు ఆ ఇబ్బందులు ఉంటాయి. అలాగే అధికార వర్గం, బంధువర్గ రీత్యా ఎంత కష్టపడి సంపాదించిన క్రియకు ఏనుగు మింగిన వెలగపండు మాదిరి అనిపిస్తూ ఉంటుంది పరిస్థితులు. అలాగే మీ ఆశయాలు మంచికే దారితీస్తాయి, కానీ అంత ఫలితాన్ని అయితే పొందలేకపోవచ్చు. గౌరవంగా నిలబడిన ఆర్థికంగా ఇబ్బందులు మాత్రం తప్పవు. రుణాలు చేయాల్సి రావచ్చు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రమోషన్లతో కూడిన బదిలీలు, శ్రమకు తగిన ఫలితం, అధికారుల అనుగ్రహం లభిస్తుంది. సెప్టెంబర్ నుంచి మాత్రం పరిస్థితులు మాత్రం అనుకూలించవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు, అపనిందలు, చెయ్యని పనులకు శిక్ష అనుభవించడం, సస్పెండ్ చేసే పరిస్థితులు కూడా అనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు మాత్రం ఆగస్టులోనే ఉద్యోగాలు రావాలి. తదుపరి అయితే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలోనే పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి, లేదా తర్వాత మాత్రం అంత యోగదాయకంగా అయితే ఉండదు. రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు గడ్డు కాలమే. అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతా వ్యతిరేకత. తదుపరి పరిస్థితులు కూడా చక్కబడి అనుకూలిస్తాయి. ఆగస్టు తర్వాత మాత్రం, ఆగస్టు వరకు మాత్రం మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు మాత్రం వృధా ప్రయాసే. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా విజయాలు మాత్రం సాధించలేరు. మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా ఇతరులకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కళాకారులకు బాగుంటుంది. తదుపరి గురుబలం కారణంగా యోగం ఉంటుంది. టీవీ సినిమాల్లో నటించు నటవర్గం, గాయని గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులందరికీ కూడా అవకాశాలు మాత్రం తక్కువగానే ఉంటాయి. విజయాలు కూడా అంతంత మాత్రమే. చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నిగ్గుకు రావడం జరుగుతుంది. అవార్డులు కొంత మేరకు లాభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారులకు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. అన్ని రకాల వ్యాపారాలకు లాభాలు చేకూరుతాయి. ఆగస్టు తర్వాత అనేక ఇబ్బందులు, ప్రభుత్వ మూలక ఇబ్బందులు, నష్టపోయే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు లభిస్తాయి. కొంచెం జాగ్రత్త పడాలి. అధికంగా వెండి బంగారు వ్యాపారస్తులకు విపరీతమైన నష్టాలు. రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంతమేరకు లాభాలు వచ్చినా కూడా వారు అనుకున్నంత సంతృప్తిగా అయితే ఉండకపోవచ్చు. కాంట్రాక్టులు చేయ వారికి కూడా ఇబ్బందులు తప్పవు. షేర్ మార్కెట్లో ఉన్న వారు కూడా బాగా నష్టపోయే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ సమయాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్ ఇలాంటి ఎంట్రన్స్ పరీక్షలు వచ్చుట చేత మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీల్లో సీట్లు పొందుతారు. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేయవారికి కూడా వారి కోరిక నెరవేరుతుంది. ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు. క్రీడాకారులకు కూడా అంతా యోగించే కాలమే అని చెప్పాలి. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలించును, రెండవ పంట మాత్రం అంతగా గడ్డు కాలమే అని చెప్పాలి. గిట్టుబాటు ధరలు లాభించకపోతే రుణ విముక్తులు అవుతారు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి కూడా భారీ నష్టాలు. ఇక మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఆగస్టు వరకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పవచ్చు. సెప్టెంబర్ నుంచి మాత్రం మీరు ఏ పని చేసినా కూడా కార్యం విఫలం అవ్వడమే అవుతుంది. మీరు అనుకున్నంత విజయాన్ని అయితే సాధించలేకపోవచ్చు. అవరోధాలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. కాబట్టి ఆగస్టులోగా మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో ఊహించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. జీవితంలో మర్చిపోలేని సంఘటనలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆందోళన చెందకుండా దైవానుగ్రహంతో ముందుకు వెళుతూ మంగళ శనివార నియమాలు పాటిస్తూ శని కేతువులకు జపం చేయిస్తూ దానాలు ఇవ్వడం వలన కొంత మేర వరకు మీరు వీటి నుంచి బయటపడచ్చు.
శ్రీమాత్రే నమః.